అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ శుభంకరి పీఠం వ్యవస్థాపకులు స్మార్త నరహరి బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు చూస్తుండగానే 2025 సంవత్సరం అయిపోయింది. 2026 ఆంగ్ల నూతన సంవత్సరంకి వచ్చేసాం. ప్రతి ఒక్కరికి ఉంటుంది, మరి రాసే వారికి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఎలా ఉండాలని ప్రతి ఒక్కరు చూస్తుంటారు. సో ముఖ్యంగా మరి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటారు? ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారండి? ఈ 2026 సంవత్సరము కర్కాటక రాశి వారికి ఆదాయము 2, వ్యయం 11, రాజ్యపూజ్యం 4, అవమానం 7. ఆదాయానికి మించి ఖర్చులు డబల్, త్రిబుల్, ఫోర్బుల్ చాలా ఎక్కువైపోయింది. ఖర్చులు ఉంటాయి సర్వసాధారణంగా. ఈ యొక్క సంవత్సరానికే శ్రీ పరాభవనామ సంవత్సరము అని మనకి రానున్నది ఉగాది. చాలామంది అనుకుంటున్నారు కదా, ఈ పరాభవము అంటే కనుక ఏదో అంతా పరాజయాలే ఉంటాయి, మనకి అపరాజితాదేవి అనుగ్రహం కంటే కూడా పరాజితాదేవి అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. ఒక్క సంవత్సరము కర్కాటక రాశి వారికి గురుడు మార్పు చాలా సత్ఫలితాలను ఇచ్చినప్పటికీ తెలియనటువంటి ఒక రకమైనటువంటి మానసిక వేదనకి ఎక్కువగా గురవుతారు ఈ కర్కాటక రాశిలో ఎవరుంటే వాళ్ళు. అది చెబితే నలుగురు సలహా ఇస్తారు, ఏదో హేళనగా మాట్లాడతారు అనే భావన ఒకటి ఉంటుంది. రెండోది, చెప్పకపోతే ఎట్లా, మరి ఇది చెప్పకపోతే నలుగురికి తెలిసిన విషయం కదా అడుగుతారు. కొన్ని సందర్భాల యందు అబద్ధాలని కూడా నిజాలుగా ప్రదర్శిస్తారు కర్కాటక రాశి వారు సందర్భానుసారంగా. కాబట్టి ఆలోచనతో విఘ్నతతో వ్యవహరించడం చాలా అవసరం. ఇక్కడ ఒకళ్ళ కోసం మనం బతకట్లేదు, ఒకళ్ళ కోసం మనం తినట్లేదు, ఒకళ్ళ కోసము మనము ఏ పని చేయట్లేదు. మనకి నచ్చిన పనిని మనము ఎంతో ఇష్టముతో ప్రేమతో చేస్తున్నాం. ఈ చేసేటువంటి పని మీద మనకి శ్రద్ధ, ప్రేమ, నమ్మకము కూడా ఉండాలి. ఉద్యోగస్తులు ఏదో బాస్ కోసం పనిచేస్తున్నట్టు ప్రవర్తిస్తే మాత్రం మీకు ఇంకో 10 ఏళ్ళు చేసినా మీరు గొడ్డు చాకిరీ చేయాల్సింది. ఇది నాది, నా వ్యవస్థలో నేనంటూ ఒక మైలురాయిని పొందగలగాలి అనుకుంటే తప్పనిసరిగా మంచి గుర్తింపు వస్తుంది. ఈ సంవత్సరము చాలా చక్కగా ఆలోచన రావాలి. అంతే తప్ప ఏముందిలే 150 మందిలో నేను ఒకడిని, నాకు జీతం ఇస్తున్నారు, నా నెంబర్ 16, నేను వెళ్ళి జీతం తీసుకుని వస్తున్నా, వాడు చెప్పిన పని ఏదో చేసి ఆడ పడేస్తున్నా అన్నట్టు ఉంటే మనం ఎదిగినట్టు కాదు. అది ఎప్పటికీ మన జీవితంలో మనకి సంతృప్తిని ఇవ్వదు. మన యొక్క ప్రవర్తనతో మనం సంపాదించిన సంపాదన, దానిని మనం ఖర్చు పెట్టేటువంటి పిల్లలు కానీ కుటుంబం కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే ఇదే కదా, ఈ శ్రమార్జితమే నీ పిల్లలు స్కూళ్ళకి వెళ్తుంది, ఈ శ్రమార్జితమే నీ తల్లి ఆరోగ్యానికి వెళ్తుంది, ఈ శ్రమార్జితమే నీ హాస్పిటల్ ఖర్చుకి వెళ్తుంది. సో దీని యొక్క ఫలితం వాడిని నువ్వు ఎంత ధిక్కరించి జీతం తీసుకున్నావు అంతే ధిక్కరింపుతో నీ కొడుకు చదువుతాడు, అంతే ధిక్కరింపుతో డాక్టర్ వైద్యం చేస్తాడు, అంతే ధిక్కరింపుతో రేషన్ వాడు రేషన్ ఇస్తాడు. సో ఇవన్నీ జరిగినప్పుడు ఈ యొక్క ఫలితం అంతా మన మీద ఉంటుంది. కాబట్టి శ్రద్ధగా ఉద్యోగం చేసుకునేటువంటి వారికి ఉద్యోగం మీద ఇది నా యొక్క లక్ష్మి, దీంట్లో నేను అభివృద్ధి చెందాలి, దీంట్లో నేను నా ప్రత్యేకతను చూపించాలి అనుకున్న వాళ్ళకి చాలా మంచి సంవత్సరంగా మనం చెప్పుకోవచ్చు. ఎవరైతే దానిని వాడుకుంటూ ఉంటారో వాళ్ళైతే కష్టపడాలి. వ్యాపారస్తులలో కూడా చాలామంది వీళ్ళతో కలిసి, కొంతమంది ఈ యొక్క కర్కాటక రాశి జాతకులతో కలిసి వీళ్ళ యొక్క కంపెనీకి సంబంధించినదో వ్యాపారానికి సంబంధించిన ప్రొడక్షను వేరే వేరే విధానాలలో అభివృద్ధి చేయడానికి ముందుకొస్తారు. అటువంటి వారితో కూడా కులంకషంగా చర్చించి నిర్ణయాలను తీసుకుంటాం మంచిది. ఏదో తొందరపాటుగా ఏదో వచ్చారు కదా, పోన్లే మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం, సరైన వాడా కాదా అని ఎంక్వైరీ చేయకుండా అతని మీద పెట్టుబడి పెట్టినా, అతనితో ట్రావెల్ చేసి వెళ్ళినా
కొంత ఇబ్బందులు అయితే వీళ్ళు పడాల్సి వస్తుంది. సో దేన్నైనా క్లియర్గా తెలుసుకుని వీళ్ళు నిర్ణయం తీసుకుంటాం మంచిది. ఇక్కడ పెళ్ళైనటువంటి వారు సంతానం కోసం ఇప్పుడు కూడా వారికి ఒక సంతానం ఉంటే బాగుంటుంది, ఎవరికైనా ఉంటుంది కదా, ఎటువంటి వారికైనా. భార్యాభర్తల్లో భర్తకు లేకపోతే భార్యకు ఉంటుంది, భార్యకు లేకపోతే భర్తకు ఉంటుంది, ఎవరికో ఒకరికి వచ్చిన పిల్లవాడు ఉంటే మన ఇంట్లో మనకు కూడా సందడిగా ఉంటుందని. అయితే కొంత ఈ యొక్క గర్భకోశమైనటువంటి సమస్యలను కూడా ఈ సంవత్సరం మే ఏప్రిల్ దాకా కొంత ఉంటాయి. ఏప్రిల్ తర్వాత గర్భం వచ్చినటువంటి వారికి సత్సంతానం కలిగేటువంటి ప్రాప్తి ఉంటుంది. ప్రకృతిపరమైనటువంటి వైద్యాల మీద కూడా మీరు బాగా పరిశోధన చేస్తారు. అటువంటి వైద్యాలను చేయించుకుంటాం. చాలామంది ఈ మధ్యన న్యూట్రిషన్స్, బాడీ తగ్గాలనో లేకపోతే ప్రశాంతత లభించాలనో యోగా చేయాలనో ఏదో అనుకుంటున్నారు. సో అటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి చింతనలో కర్కాటక రాశి వారు కూడా ఈ సంవత్సరం జాయిన్ అవుతారు. కొంత మానసికమైనటువంటి ప్రశాంతతను కూడా పొందగలుగుతారు. ఆర్థిక పరముగా కూడా మార్చి నుంచి కొంత వనరులు పెరుగుతాయి. పూర్వ రుణాలని తెరుచుకోగలుగుతారు. గృహ సంబంధితమైనటువంటి విషయాల ఎందుకు కూడా బంధువులతో మిత్రులతో 1కి 100 సార్లు చర్చించి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటారు. ఎవరికైనా సరే ఏదైనా కొనాలి అంటే కనుక వాళ్ళు కూడా అడుగుతారు కదా, ఇది బాగుందా, ఈ ప్రొడక్షన్ బాగుందా, లేకపోతే బలానా ఏరియా బాగుందా, మనం అక్కడ తీసుకోవచ్చా, ఏదైనా వాళ్ళ ఇంటి విషయం కానీ కారు విషయం కానీ బాగా చర్చ చేసి వచ్చిన వాటిల్లో ఏదైతే సత్ఫలితాలని సూచిస్తోందో అటువంటి నిర్ణయాలని తీసుకుంటాం మంచిది. ఎవరికి కూడా అప్పు ఇవ్వకండి, అప్పిచ్చే వాళ్ళకి మధ్యవర్తిత్వం ఉండకండి. వీళ్ళని దూర్చేటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. వీళ్ళ మీద పడిపోతాయి. ఏముంది, ఊరికనే నువ్వు వచ్చి చెప్పు, పలానా వాళ్ళు ఇస్తారు, నాకు తెలిసిన వాళ్ళు, నువ్వు కొంచెం చెప్తే ఇస్తారట అంటే ఏదో మిత్రుడే కదా అని సహాయం చేయడానికి వెళ్ళి అది వీడికి అంటుకుంటుంది. అది ఎందుకంటే అందరూ మంచి వాళ్ళని మనం అనుకోవటం చాలా కష్టం. చక్కగా ఈ యొక్క సంవత్సరంలో సాంస్కృతిక రంగాల్లో ఉన్నటువంటి వారికి మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. సెప్టెంబర్ తరువాత వారికి సన్మానాది కార్యక్రమాలు కూడా జరుగుతాయి. సో మంచిగా సమాజంలో సినీ రంగంలో ఉన్నవారు కానీ ఏదైనా కళలని నేర్చుకునేటువంటి వారు విద్యార్థులలో కూడా అండి, ఈ కర్కాటక రాశి విద్యార్థులకి స్పోర్ట్స్ వైపు ఎక్కువగా మక్కువ చూపుతారు. ఈ క్రీడా రంగాలు కానీ ఏదైనా ఆటలు ఆడటము ఇటువంటి వాటిల్లో ఎక్కువగా చూపుతారు. అటువంటి వారికి కూడా చాలా బాగుంటుంది. మిగతా వారు కూడా చాలా చక్కటి విద్యను అభ్యసిస్తారు. ఉన్నత విద్యలకై వీరు చేసేటువంటి కొన్ని ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. మంచి మంచి యూనివర్సిటీల్లో స్థానాలను పొందుతారు. ప్రమాదాల నుంచి ఇట్టే బయటపడతారు. భయభక్తి వీళ్ళకి ఏర్పడుతుంది. ఇక్కడ భక్తి ఉండటం వేరు, భయభక్తి ఉండటం వేరు. కొంచెం భయం ఉంటుంది, అయ్యోయ్యో నిన్నే కాపాడాడు, రేపు అర్జెంటుగా నేను హనుమంతుడికి పూజ చేయాలి, లేదా అయ్యో నాకు మొన్న ఏదో జరిగింది, స్వామివారు కల్లో కనిపించారు, తిరుపతికి వెళ్ళాలి. నేను చెప్పొచ్చేది ఏంటంటే కర్కాటక రాశి జాతకులు ఎవరైతే గనక ఈ మొక్కులు తీర్చుకునేటువంటి వాళ్ళు ఉన్నారో, ఏదైనా గతంలో మీరు ప్రామిసులు చేసుకుని ఉంటే అది ఈ సంవత్సరం సెప్టెంబర్ లోపు ఆ మొక్కులన్నీ తీర్చుకోండి. వాటిని మీరు తీర్చుకోవటం ద్వారా మరింత అభివృద్ధి చెందుతారు. అంటే అదేదో పరమాత్మకి నువ్వు ఇవ్వటం వల్ల ఆయన నీకు ఇచ్చేది కాదు, కాకపోతే నీ మాట నువ్వు నిలబెట్టుకోవటం. ఆయనకో మాట ఇచ్చావు, ఆయనకి కదా ఇచ్చావు మాట, నిలబెట్టు. మనిషికి ఇచ్చిన మాట ఎట్లాగో పక్కన పడేస్తున్నాం, పరమాత్మకి ఇచ్చిన మాటనైనా నిలబెట్టుకుంటాం. అంతే తప్ప లంచం ఇస్తే మనకి ఆయన సర్వసుఖాలు ఇవ్వడు. నీ ప్రారంధానుసారంగా వస్తాయి. వచ్చినప్పుడు నీకు తెలియచేస్తాడు. దైవాన్ని నువ్వు ఆరాధన చేస్తూ ఉంటే కష్టం వచ్చే ముందు నీకు తెలియచేస్తాడు, జాగ్రత్త పడు సుమా అని. పట్టం కామను, ఈసారి పడ్డప్పుడు తలకి తగలకుండా ఏదో చిన్నగా గీసుకుంటుంది అంతే. పడకుండా అయితే అప్పుడు ఆయన పడతావు కదా, ఆ పడే దగ్గర ఏదన్నా కొంచెం నీకు మెత్తదనాన్ని ఇస్తాడు అంతే. అంతవరకే చేయగలడు తప్ప పూర్తిగా పడటం మానేస్తే అసలు భగవంతుడు ఉన్నాడన్న విషయమే మనం మర్చిపోతాం. పడేయాలి, పడేస్తేనే కష్టం. ఇది చిన్న చిన్న కష్టాలు సర్వసాధారణంగా వస్తాయి. వాటిని జాగ్రత్తగా మనం ముందుకు తీసుకువెళ్తూ ఆరోగ్యపరంగా కూడా కొంచెం వ్యాయామం చేయటము, కొంచెం ఛాతికి సంబంధించినటువంటి పరీక్షలని తరచుగా ఆచరణ చేయటము,
డాక్టర్లు చెప్పిన విధంగా సలహాలని తీసుకుంటాం, మంచి ఆహారాన్ని తీసుకుంటాం, శాకాహారములో ఉండటము, అలాగే అన్నదానము చేయటము, అటువంటివి చాలా సత్ఫలితాలను వీళ్ళకి ఇస్తాయి. గురుగారు, మరి మొత్తం ఇది సంవత్సరంలో కర్కాటక రాశి వారు ఏ దైవాన్ని పూజిస్తే ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు? ఈ సంవత్సరము వీళ్ళు విష్ణుమూర్తిని ఎక్కువగా ఆరాధన చేయడం మంచిది. విష్ణు ఆరాధన, పూర్వకాలపు వెంకటేశ్వర దేవాలయాలు, అటువంటి దేవాలయాలలో ఏదైనా పానకము కానీ ప్రసాదాలను కానీ పంచిపెట్టడము, అలాగే శనివారము పూట అన్నదానము చేయటం, ఎక్కడైనా సరే అన్నదానాన్ని చేయటము, ఆవుకి ఏదైనా ఆహారాన్ని సమర్పణ చేయటము ఈ సంవత్సరం వీరికి సత్ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా ఎన్నో కష్టాల నుంచి బయటపడేస్తుంది వీళ్ళని. గురుగారు, మొత్తం మీద 2026లో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.